చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ప్రతి ఒక్కరు తెలంగాణ ఆడబిడ్డ నా బిడ్డ నీలక్క పెరగాలి అంటున్నారంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు రేవంత్ అన్న. ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఊర్లల్లా బిడ్డ బిడ్డ నీ వార్తలు చూస్తున్నా, నువ్వు భలే మాట్లాడుతావు బిడ్డ తెలంగాణ యాసల, నా బిడ్డని పులిబిడ్డ లెక్క తయారు చేస్తా, నీ లెక్క మాట్లాడిస్తా, నీ లెక్క తయారు చేస్తా, భయపడొద్దని చెప్తా అని చెప్తున్నారు. అది చాలు నాకు, అది చాలు. చరిత్ర పుటంలో నిలిచిపోతా. మీరు ఏమైనా వేసుకోండి, సంపద చంపుకో, ఎప్పుడన్నా చచ్చేదే, 30 సంవత్సరాలకే చచ్చిపోతా. ఏం చేస్తారు మీరు? ఏం చేయగలుగుతారు? మళ్ళీ మేము అందరూ వింటాం అన్నీ చేస్తామంటావు, పైకి మాత్రం అన్ని సుధపుస మాటలు, వెనకాల పెట్టించేవని ఎఫ్ఐఆర్లు. ఎవరైనా భయం అవుతుంది? ఎవడైనా భయపడుతుండే ఈ మధ్య కేసులు అవుతాయని? భయపడుతున్నారా అన్న ఎవరైనా కేసులు అవుతాయని? ఎవడు భయపడ్డు? ఈ అయోధ్య రెడ్డి నక్క చిత్తుల వినయాలు ప్రయోగించుకుంటూ, అడ్డమైన వాళ్ళని నీకు ఎక్కించి చెప్పుకుంటూ, యూట్యూబ్ ఛానల్ అంటే ఆయనకు పడవట. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి యూట్యూబ్ ఛానల్కు ఏం చేయొద్దు అని చెప్పినటువంటి బాపత్ అయోధ్య రెడ్డి. మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ మీడియా. నేను ఇప్పటివరకు కలవలేదు ఆయన్ని. బట్ వీళ్ళే ఫిక్స్ అయిపోయి వీళ్ళే ఇంకా అన్ని భయం. ఏందా భయం? అమ్మో యూట్యూబ్ ఛానళ్ళకి చేస్తే మా శాటిలైట్ పోతుంది, మా శాటిలైట్ని ఎవరు చూడరేమో అన్న భయమా? ఎందుకంత భయం మీకు? ఎందుకంత భయం చెప్పండి? ఎందుకంత భయమో మేము కూడా కూర్చొని చర్చలకి దిగుదాం. నేను చెప్తున్నా, ఈ సందర్భంగా నేను అనౌన్స్ చేస్తున్నా, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ పెట్టి తీరుతా. అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తా. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తా. యూట్యూబ్ ఛానళ్ళ జోలికి వస్తే బిడ్డ చెప్తున్నా, నేను మళ్ళా చెప్తున్నా, రాసి పెట్టుకో. ఎవడొస్తే రండి, ఎవరు రాకపోతే రాకపోని. చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ అయినా వచ్చి జాయిన్ అవుతాయి. పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి అని చెప్తున్నా. గురువు అనడం కాదు, ఆ గురువు ఏం చేస్తున్నాడో తెలుసుకొని కొద్దిగా నేర్చుకుంటే బాగుంటుంది. ఏం చేస్తున్నాడు ఆ గురువు? యూట్యూబ్ ఛానల్స్కి కూడా, ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మీడియా ఛానల్స్కి కూడా ఆఫీసులు కట్టుకోవడానికి INPRలో వాళ్ళ పేర్లు కూడా జతపరిచి, పాపులర్ ఛానల్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పాపులర్ ఛానల్స్ ఉన్నాయో, డిజిటల్ మీడియా యూట్యూబ్ మీడియా పాపులర్ ఛానల్స్ ఉన్నాయో, ఆ పాపులర్ పేరున్న ఛానల్స్ని తీసుకొని సబ్స్క్రైబర్స్ను వాళ్ళు కన్సిడర్ చేసి సబ్స్క్రైబర్స్కు కన్సిడర్ చేసి ఎంక్వైరీ చేసుకొని దానికి అనుగుణంగా 300 గజాల స్థలాన్ని అమరావతిలో కేటాయిస్తున్నారు. అమరావతిలో 300 గజం దేనికోసమన్నా రేవంత్ అన్న? ఆఫీసులు కట్టుకోండి అని చెప్పి ఆఫీసుల పేర్ల మీద ఇస్తున్నారు. చాలామంది ఉన్నారన్న మంచిగా ఆలోచించే వాళ్ళు. మీలాగా ఎవడు కూడా గొట్టంగాలని చెప్పి అందరినీ కించపరచలేదు. అర్థమైందా? మీలాగా అయోధ్య రెడ్డి మాటలు చెప్తే విని ఎవరు కూడా ఇట్లా అని బుర్రూపలేదు. సో